కల్కి 2898 ఏడి ట్రైలర్ సెకండ్ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇంత ఫాస్ట్ వచ్చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 9 o'clockకి వచ్చేసింది అనమాట. ప్రభాస్ లుక్స్ అండ్ అశ్వత్థామ చాలా అంటే చాలా ఇందులో మనకు మెయిన్ అయితే స్టోరీ లైన్ అయితే చంపడం జరిగింది. అంటే ట్రైలర్ 1లోనేమో మనకు చూపించడం ఏం జరిగిందంటే మనకు గ్రాఫిక్స్ అండ్ డిజైన్స్ విజువల్స్ అండ్ ఏవైతే ప్రొడక్షన్స్ ఉంటాయో అవన్నీ స్టోరీ అయితే ఏమంతగా డౌన్ చేయలేదు, అంటే స్టోరీ ఓపెన్ చేయలేదు. కానీ సెకండ్ ట్రైలర్లో మనకు స్టోరీ చెప్పడం జరిగిందనమాట. మనకు ఈ స్టోరీ అండ్ గ్రాఫిక్స్ ఇందులో మనకు ఏదైతే ఇట్లా చూపిస్తున్నారో ప్లే అయ్యే వీడియోలో మన కల్కి ట్రైలర్లో మనకు చాలా బాగా అట్రాక్షన్గా అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఇందులో ర్యాంపేజ్ లుక్స్ అని చెప్పుకోవచ్చు. మన ప్రభాస్ అయితే ఏం ఎరగ తీసి కొడుతున్నారా బాబు. నేను చెప్తాను కదా, కన్ఫామ్గా అశ్వత్థామ అండ్ ప్రభాస్తో అయితే పక్కా అంటే పక్కా ఒక పెద్ద బిగ్గెస్ట్ ఫైట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది యూబై సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక మాట, ఇది 3 hours 50 seconds ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సెన్సార్ స్టాక్ అయితే అది చెప్పడానికి నిజమా అబద్ధమో మనకు తెలియదు, కానీ సినిమా చూసాకనే సినిమా బాగుందా లేదా అని చెప్పడం జరుగుతుంది. మనకైతే కల్కి ట్రైలర్ మీద ఇంకా హైప్ అయితే పెంచడం జరిగింది. మన నాగేశ్వరిని ఏం ప్లాన్ చేస్తుండో మనకు తెలీదు. ఆ ప్లాన్ని మాత్రం అస్సలు మిస్ చేయకుండా మనకైతే చూపించడం జరుగుతుంది. సెకండ్ ట్రైలర్ కూడా వచ్చేసింది, చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. చూడాలనుకుంటే మనకు ఇంకా మైక్రో డీటెయిల్స్ అండ్ ఇంకేదైనా డీటెయిల్స్ ఉంటే రేపు సెకండ్ బ్రేక్ డౌన్లో అయితే మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే బాగుందా లేదా అని చెప్పడం జరుగుతుంది. బాగుంది నాకైతే ట్రైలర్. బ్రేక్ డౌన్ అండ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సెకండ్ వీడియోలో అయితే చేస్తాను. మీరు ఈ వీడియోకి 1K likes అయితే టార్గెట్ని కంప్లీట్ చేయండి, ఓకేనా. ప్రభాస్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి, ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.